హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ గార్డెన్లో గుత్తులుగా మల్లె పువ్వులు ఇలా పూయాలంటే ఈ 3 కలిపి పౌడర్ చేసి మల్లె మొక్కకి ఇవ్వండి. ఇక్కడ మీరు చూస్తున్న వీడియోల విధంగా మనకు గార్డెన్లో మల్లె పువ్వులు అయితే ఇలా గుత్తులుగా పూస్తాయి. మీ మొక్క కూడా పూయట్లేదు అనుకుంటే ఇప్పటి నుంచే మల్లె మొక్కకు మంచి పోషకాలు ఇచ్చారంటే మార్చి కల్లా గుత్తులుగా మొగ్గలు వచ్చి పువ్వులు ఏప్రిల్, మార్చి, మే, జూన్ వరకు కూడా పువ్వులు గుత్తులుగా విపరీతంగా పూస్తాయి. మరి పువ్వులు కావాలంటే మనం తప్పకుండా చేయవలసిన పోషకాలు ఏంటనేది మీకు ఇక్కడ తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. లైక్ చేసినప్పుడు అయిపు మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. వేపపిండి, పల్లి చెక్క, మస్టర్డ్ చెక్క, ఆవ చెక్క, పల్లి చెక్క అనేది నేను గానుగ నూనె ఆడించే దగ్గర తీసుకొచ్చాను. ఈ 3 పౌడర్ చేశాను. అలాగే పటిక కూడా పౌడర్ చేసుకున్నాను. పటిక ఈ 4 కలిపి పౌడర్ రూపంలో మొక్కకైతే ఇవ్వాలి. ముందైతే దీనికి ఇచ్చే ముందు మొక్క చుట్టూ కూడా సాయిలంతా కూడా తవ్వుకోవాలి. ఎలా అంటే గట్టిగా గరుకుగా ఉండకూడదు. అప్పుడు నేను ఎక్స్షెల్స్ అవన్నీ ఇచ్చాను కదా, మొత్తం కూడా మట్టిలో కలిసిపోయింది. ఇది కూడా చుట్టూ తవ్వుకోవాలంటే ముందు సైడ్ లూజ్గా ఉంటుంది సాయిలు, వెనక సైడ్ కూడా అంటే కుండి వెనక సైడు మనం ఎక్కువ తవ్వం కదా, దాన్ని కూడా తిప్పుకొని నేను మొత్తం కూడా చుట్టూ తవ్వుకొని తవ్వటం లాగా పెట్టేశాను. మొక్కకి చుట్టూ తవ్వటం లాగా పెట్టేసి మొత్తం కూడా కిందికి మీదికి మొత్తం చేయాలి. ఎండాకులు అవన్నీ కూడా కప్పేసేయాలి. అప్పుడు అందులో కలిసిపోతాయి. పైన ఉంటే అందులో కలవవు. ఇక్కడ మీరు చూస్తుంది ఇదేమో పల్లి చెక్క, ఇదేమో మస్టర్డ్ చెక్క, ఇదేమో పట్టిక, బెల్లం కాదు ఓన్లీ పట్టిక. ఇది వగరు ఉంటుంది. ఇది పట్టిక, ఇది వచ్చేసి వేపపిండి. ఈ 4 కలిపి ఇప్పుడు ఒక పౌడర్ తయారు చేసుకుందాం మనం. దీంట్లో పట్టికని వేసుకుంటా ఫస్ట్. ఇలా క్రష్ చేసిన తర్వాత ఇది మస్టర్డ్ కేక్ వేసుకుందాం. ఇప్పుడు ఇది పల్లి చెక్క వేసుకుందాం. ఇది మెత్తడి పౌడర్ అయ్యేంత వరకు మొత్తం దంచుకుందాం. ఇది మొత్తం పొడి అయింది కదా, ఇప్పుడు ఒక దాంట్లో తీసుకుందాం. చూడండి, ఇది వేపపిండి. ఇదంతా అయినా కలుపుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనం మల్లె మొక్కకి ఇద్దాం, ఎలా ఇచ్చుకుందాం అనేది చూపిస్తాను. ఇదిగో మొగ్గలు అయితే కొన్ని ఇప్పుడే వస్తున్నాయి. ఇంకా ఫుల్గా మా చెట్టు ఎప్పటికీ 1, 2, 3 మొగ్గలు వేస్తుందని చెప్తాను కదా. ఇంకా కొంచెం మార్చి కల్లా అయితే ఫుల్ మొగ్గలు వస్తాయి. సాయిలంతా ఇలా గుల్లగా మార్చేయాలి మొత్తం. ఎప్పుడైనా మల్లె మొక్క మొదట్లో ఇలా ఉండాలి. ఇప్పుడు వేపపిండి ఎందుకు వేస్తున్నా అంటే ఈ మొక్కలో ఎటువంటి ఫంగస్ ఉన్నా కూడా మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది. వేపపిండి మట్టిలోని చెదలను, పురుగును తినేస్తుంది. మట్టిని ఎప్పుడు కూడా బూజు పట్టినట్టుగా ఉండకూడదు. తెల్లగా వస్తుంది చూడండి, అది అస్సలు ఉండకూడదు. మొత్తం ఇట్లా సర్కిల్గా తవ్వటం పెట్టుకోవాలి. ఇట్లా చుట్టూ తవ్వటం పెట్టుకోవాలి. ఇటు చూడండి, ఇటు కొంచెం ఇది వెనక సైడ్ ఉంది కదా, నేను ఎప్పుడు సరిగా అనలేదు, అంతా హార్డ్గా అయింది. ఇలా హార్డ్గా ఉండకూడదు, లూజ్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ టబ్బుని ఇటు సైడ్ ఉన్నదని టర్న్ చేసాను, తిప్పాను అన్నమాట. ఇటు సైడ్ చూడండి, ఇక ఇట్లా ఉండాలి. ఇది చూడండి, ఇటు కొంచెం గట్టిగా ఉంది, అందుకే మొత్తం తవ్వుతున్నాను. ఇలా చేసేసి
మల్లెపూలు ఎక్కువగా పూయాలంటే ఎన్నిసార్లనైనా మల్లె చెట్టుకు ఆకు తీయాలి, ఎన్నిసార్లనైనా తవ్వటం పెట్టుకోవాలి. మల్లె చెట్టు కేర్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా ఇలా దీని సర్కిల్గా ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకుని ఇప్పుడు మొదటగా వేపపిండి వేద్దాం. ఇప్పుడు ఈ వేపపిండి ఉంది కదా, ఇగో ఇక్కడ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉన్నాయి చూసారా, అవన్నీ వేపపిండి వేయటం వల్ల ఇగో ఇక్కడ చూడండి, ఇగో ఇలాంటివన్నీ పోవాలంటే మట్టిలో వేపపిండి ఖచ్చితంగా వేపపిండి వేయాలి. వేపపిండి చేదు కదా, ఆ చేదుకి ఇందులో ఉండే పురుగులు అనేది చచ్చిపోతాయి. ఇలా మొత్తం మట్టిలో కలిపేసినాం అనుకో, మనం వాటర్ ఇచ్చినప్పుడు మొత్తం కింది దాకా వెళ్ళిపోతుంది. ఇలా ఇక్కడ వేసా కదా, ఇంకొక గుప్పెడే వేపపిండి తీసుకుంటాను. ఇప్పుడు ఇందులో చుట్టూ ఇలా చల్లుకోవాలి. మొత్తం ఇట్లా చల్లుకున్నాం అనుకో, చల్లుకొని ఇలా కదిపేసేయాలి ఇందులో మొత్తం కూడా సాయిల్లో. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏమన్నా పురుగులు ఉన్నా చచ్చిపోతాయి. ఈ మల్లె చెట్టు ఏంటంటే మనము ప్రతిసారి మొక్కలు పెట్టుకునే ముందు సాయిల్లో వేపిండి కలుపుతాము. ఇప్పుడు ఇది ఆల్రెడీ పెట్టుకుని ఇది ఎప్పుడెప్పుడు మళ్ళీ తీసేసేది కాదు కదా. కూరగాయ మొక్కలు అయితేనేమో ఒకసారి అయిపోయినాక మొత్తం మట్టి కింద పోసి మళ్ళీ వేపిండి ఎరువులు కలుపుకొని ఎత్తుకుంటాం. ఇంక ఇది అలా కాదు కాబట్టి ఇలా సాయిల్ని లూజ్ చేసి చుట్టూ వేపిండి వేసి ఇట్లా కలపాలి. కలిపి కూడా మొక్క చుట్టూ కూడా ఇట్లా అనాలి, మొత్తం కూడా చుట్టూరుతా అనేయాలి. ఇప్పుడు ఇలా అన్నాం కదా, ఇప్పుడు మనం చేసుకున్న ఈ పొడి ఏదైతే ఉందో మస్టర్డ్ పల్లి ఇందులో అలాగే పటిక 3 వేసాం కదా, మొత్తం అందులో కలిసిపోయింది ఫ్రెండ్స్. అది ఇలా చుట్టూరుతా వేసుకోవాలి. ఇట్లా ఒక టేబుల్ స్పూన్తో వేయచ్చు, కానీ నా దగ్గర టేబుల్ స్పూన్ లేదు, అందుకే దీంతో చూపిస్తున్నాను. ఒక మూతతో వేసా. ఇలా దీంతో ఒక 10 మూతలు ఇచ్చినాను అనుకోండి. ఈ గుప్పెడితో ఇచ్చాను, గుప్పెడు వేసా. ఇక్కడ వచ్చేసి పూజకు వాడిన పువ్వులన్నీ కూడా ఇటు సైడ్ కప్పేస్తున్నాను పెట్టేసి. పూజకు వాడిన పువ్వులన్నీ ఒక సైడ్ వేసా. ఇలా ఇప్పుడు చేసుకున్నాం కదా, దీనికి కొన్ని వాటరింగ్ అనేది చేద్దాం. ఇప్పుడు వీటిపైన ఓన్లీ ప్లెయిన్ వాటర్ అయితే చల్లుకుంటున్నాను. ఇలా ఎక్కువ వేయకూడదు, జస్ట్ ఇలా చల్లుకున్నాం అనుకో డ్రైన్ హోల్ నుంచి వెళ్ళకుండా జస్ట్ మొక్క అబ్జర్వ్ చేసుకోవాలి అంతే. చుట్టూ చల్లుకోవాలి. ఇలా చేసుకున్నాం అనుకో, ఇక మొగ్గలు ఇవంతా కూడా బాగా వస్తాయి. ఇలా చేయడం వల్ల గుత్తులుగా మొగ్గలు పువ్వులు అనేది వస్తాయి. మల్లె చెట్టు అయితే ఇలా ఇచ్చిన తర్వాత రిజల్ట్ కూడా ఎలా ఉంటుందో మీరు వీడియో ముందు చూశారు. అంత చక్కగా పువ్వులు అయితే విరగబూస్తాయి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏదైతే పౌడర్ చేసుకున్నామో అది కాస్త నేను వాటర్లో కూడా నానబెడుతున్నాను. ఎందుకంటే మనము ఒకసారి ఇట్లా పౌడర్ రూపంలో ఇవ్వచ్చు, కొంత నానకుండా ఉంటుంది కదా, అది గట్టిగా ఉంటుంది కదా, అదంతా కూడా నేను ఇందులో వేసాను అనమాట. 2 రకాలుగా ఇవ్వచ్చు. ఇప్పుడు పౌడర్ రూపంలో వేస్తే ఏంటంటే మొత్తం కూడా సాయిల్లో ఉండే పురుగుని చెదల్ని అదంతా తినేస్తుంది, ఇన్సెక్ట్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు వాటర్ రూపంలో ఇచ్చినప్పుడేమో డైరెక్ట్ మొక్క కూడా తీసుకుంటుంది. ఇంకా నా ఇంట్లో ఉన్న కిచెన్లో ఉండే వేస్ట్ కూడా మొత్తం కూడా ఇలా మొక్కలకి ఇస్తాను. ఈరోజు గులాబీ మొక్కలు కూడా ఇచ్చిన. ఇవి బాదం, జీడిపప్పు, వాల్నట్స్ నానబెడతాం కదా, అవి కొంచెం టీ చేసుకున్న గిన్నెలో లేకపోతే మన గంజి వంపుకున్నవి అవన్నీ కూడా నేను డైరెక్ట్ ఇంకా కొన్ని వాటర్ డైల్యూట్ చేసి, ఇప్పుడు గులాబీలు ఎక్కువ పూస్తున్నాయి కదా, ఇంకా డైరెక్ట్ బియ్యం కడిగినవి అందులో వాటర్ కూడా ఏం కలపలేదు, డైరెక్ట్గా ఇచ్చేసిన.
అసలు చాలా చాలా మన గార్డెన్లో చూడండి ఫ్లవర్స్ అయితే ఎంత ఘనం వస్తున్నాయో. మల్లెపూలే కాదు, గులాబీలు కానీ, ఇప్పుడు మన గార్డెన్లో గులాబీలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రోజు చూపిస్తున్నాను. అంటే ఒక 15 days వరకు ఇప్పుడు పూసినాయి, మళ్ళీ ఇంకా పూత ఆగిపోతుంది కదా, తర్వాత మళ్ళీ పోషకాలు ఇస్తే మళ్ళీ చిగుళ్ళు వచ్చి మళ్ళీ పోయడానికి కనీసం ఒక 21 month కూడా పట్టొచ్చు. మళ్ళీ ఇక్కడ చిగుళ్ళు కొత్తగా వస్తూనే ఉన్నాయి. అందుకే ఉన్నన్ని రోజులు మన పువ్వుల్ని చూపించాలి, ఎందుకంటే అంత చక్కగా పోసినప్పుడు మళ్ళీ ఒక 1 month వరకు మళ్ళీ మొక్కకి ఇక మన పోషకాలు ఇస్తుంటే మళ్ళీ చిగుర్లు వచ్చి మొగ్గలు వచ్చి పూయడానికి టైం అయితే పడుతుంది. ఖచ్చితంగా మినిమం 1 month అయితే పడుతుంది మళ్ళీ తిరిగి పోయడానికి. కొన్ని మొక్కలేమో పూస్తూనే ఉంటాయి, నాటు గులాబీలు ఇవన్నీ కూడా. అంటే ఒకవైపు పువ్వులున్న ఒకవైపు అంటే పూస్తాయి, అస్సలు పోయకుండా ఉండవు అనట్లేదు. ఇంత విపరీతంగా చెట్టు పైన పోయాలంటే కాస్త మళ్ళీ టైం అయితే తీసుకుంటాయి. మన గార్డెన్లో చూడండి అన్ని రకాల ఫ్లవర్స్ కూడా చాలా చక్కగా బ్లూమ్ అవుతున్నాయి, అసలు చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. దానికి మనం ఇస్తున్న పోషకాలే. మీరు తప్పకుండా ట్రై చేయండి, మొక్కల్ని సారవంతంగా గుల్లగా ఉంచుకోండి. ఎప్పుడైనా సరే మొక్కలోని తేమ అంటే వాటరింగ్ కూడా తడి ఉందా లేదా అని చూసుకొని ఇవ్వాలి, అంతేగాని అదే పనిగా వాటరింగ్ చేయకూడదు. ఇప్పుడే ఇంకా వింటర్ కాబట్టి తడి ఉందా లేదని చూసుకోవాలి. స్టిల్ ఇది February 3rd తీస్తానన్నమాట. చూడండి ఎంత గుత్తిగా పూసిందో చామంతి ఫ్లవర్ అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసినప్పుడు హైప్ అయితే వస్తుంది, తప్పకుండా హైప్ ఇవ్వండి. మీ అభిప్రాయాలను కూడా కామెంట్లో తెలియజేయండి. ఖచ్చితంగా కామెంట్, లైక్, షేర్, హైప్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఒకరు కనకాంబరం మొక్క గురించి చెప్పమన్నారు, తప్పకుండా చెప్తానండి నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.